అనుకోవడం ఈ వీక్ నామినేషన్స్లో ఎక్కువ హరీష్ బాబాయ్ ఖచ్చితంగా ఉంటాడు, అండ్ ఫ్లోరా సైని కూడా ఉంటుంది, రితు చౌదరికి ఉంటుంది. వీళ్ళు ముగ్గురు కనుక ఖచ్చితంగా ఒకళ్ళు అయితే కనుక ఎలిమినేట్ అవుతారు. వాళ్ళ పేరు అయితే కనుక మీరు గెస్ట్ చేస్తే కనుక మన కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. సో ఆ కామెంట్స్ని బట్టి నేనైతే కనుక ఇంకో వీడియో దీనికి రిలేటెడ్గా చేస్తాను. సో నేను అనుకోవడం కనుక మ్యాక్సిమం ఈ వీడియోకు 100 లైక్స్ అయినా వస్తాయని అనుకుంటున్నాను. సో దయచేసి మీరందరూ రీచ్ చేయండి. అండ్ ఇక్కడి నుంచి వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ సెకండ్ వీక్ అంటే ఈరోజు మండే అయితే కనుక టాపిక్ ఎర్లీ మార్నింగ్ అయితే కనుక సంజన మళ్ళీ దొంగతనంతోనే స్టార్ట్ చేసేసింది అనమాట. సో సంజన గారు మళ్ళీ ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో ఆవిడ కెప్టెన్ టాస్క్లో విన్ అయ్యారు కాబట్టి ఆవిడ కెప్టెన్ కదా, ఈ వీక్ అయితే కనుక నామినేషన్లో ఉంటారు. అదే ధైర్యంతో ఆవిడ రోజుకు దొంగతనం చేయడం రోజు దొంగతనం చేయడం పనిగా పెట్టుకున్నట్టున్నారు ఆవిడైతే కనుక. అసలు ఈ రోజు అయితే కనుక మార్నింగ్ నేను లైవ్ చూస్తుంటే మామూలుగా అనుకోలేదు. ఆవిడ డే 1లో ఎలా అయితే గుడ్డు, డే 2 డే 3లో ఎలా దొంగతనం చేశారు గుడ్డు, సో సేమ్ ఇలాగా మార్నింగ్ అయితే కనుక మన ప్రియా కిచెన్ మానిటరింగ్గా ఉన్నారు కదా, అవి లేట్ టైం చూసుకుని మార్నింగ్ ఆవిడైతే కనుక మొత్తం అరేంజెస్ తీసేసి కిచెన్లోనే దాచేస్తారనమాట. ఎవరికి డౌట్ రాకుండా మళ్ళీ తీసిన చోటే దాస్తుంది ఆవిడ. ఈ టాపిక్ ఇలా చూసుకోండి. ఈ టాపిక్ ఇలా జరగగా డే 1 అయితే కనుక మార్నింగ్ ఇప్పుడైతే మన టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు కొన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఈరోజు అయితే కనుక ప్రియాకి, దాని తర్వాత తనుజాకి, వీళ్ళందరికీ ఒక చోట గొడవ అవుతుంది. దట్టు ఏంటంటే మన మాస్క్ మ్యాన్ హరీష్ అయితే కనుక అసలు ఎక్కువ ఈరోజు అయితే కనుక ఆయన కెమెరాస్కి కనిపించలేదు, ఆయన సింగిల్గానే కూర్చున్నాడు. దాని తర్వాత ఈ ఎట్ ద టైమ్ ఆఫ్ సంజన గారు అయితే కనుక అందరినీ పిలిచేసేసి ఒక డెసిషన్కి రావాలి, కెప్టెన్ మాట ఎవరు వినట్లేదు. దట్టు ఏంటంటే బిగ్ బామ్ ఎవరికి ఇవ్వాలి అని చెప్పి చాలాసేపు డిస్కస్ చేస్తుంది. దట్టు ఏంటంటే సంజన గారు తీసేసిన ఆరెంజెస్ దొరికిన తర్వాత సంజన గారు తీసేసిన ఆరెంజ్ దొరికిన తర్వాత ప్రియానే కనిపెడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే శ్రీజ, ప్రియా వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరైతే కనుక చిన్న పాయింట్స్ని కూడా పెద్ద భూతద్దాలు పెట్టి చూపిస్తున్నారు అందరం ముందు. అయితే కనుక వీళ్ళిద్దరిని కూడా ప్రేక్షకులు అంతగా ఇష్టపడకపోవచ్చు. అలా కాకుండా ఇండివిజువాలిటీ తీసుకుంటే వాళ్ళిద్దరు ఎవరికాళ్ళు స్టాండ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఇంకో విషయం ఏంటంటే సో బిగ్ బామ్ అనేది ఎవరికి ఇస్తారనేది మనం ఈ టాపిక్లో చెప్పుకుందాం. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే కనుక మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. నెంబర్ 1, సో అందరూ మార్నింగ్ లేస్తారు. మన ఉస్మాన్ శెట్టి గారు ఏం చేస్తారంటే బర్నీ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గట్టిగా చేసి ఆయన సడన్గా వెళ్ళి బాడీ అనేది అలా ప్రెస్ చేయడం జరుగుతుంది. మామూలుగా ఆయన బాడీ అనేది గట్టిగా వెనక నుంచి పట్టుకొని గట్టిగా పరిచేస్తానట్టు చూపిస్తాడు అనమాట. బర్నీ గారు అది ఫన్నీగా ఉంది, ఏంటో అనుకున్నా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తారు. దాని తర్వాత ఫ్లోరా గారు, అసలు ఫ్లోరా గారు ఏం చేస్తున్నారండి బిగ్ బాస్ హౌస్లో? ఫ్లోరా గారు ఏంటి ఆవిడ వర్క్? ఇప్పుడు ఆవిడ వాష్రూమ్స్, లాండ్రీ క్లీనింగ్లో వర్క్ చేస్తున్నారు. సో ఆవిడ ఇప్పుడు చిన్న థింగ్స్ అవన్నీ ఎవరైనా పెట్టేస్తే అది కూడా నేను అక్కడి నుంచి తీను, డస్ట్బిన్లో వేసేస్తా, నేను ఎవరికి క్యాప్టెన్కి కూడా ఇంటిమేట్ చేయను అని చెప్పి ప్రియా దగ్గర అండ్ తనుజ దగ్గర పెద్ద గొడవ అయితే క్రియేట్ చేస్తుంది. వాళ్ళకు కూడా పెద్ద గొడవ అయితే అయిపోద్ది. తనకేమో వచ్చిరాని హిందీలో మాట్లాడి తెలుగు రాదు, ఇంగ్లీష్లో మాట్లాడమంటేనేమో కాసేపు ఇలా నిలబడిపోద్ది 5 నిమిషాలు. సో ఆవిడ గురించి కూడా ఇప్పుడు చెప్పుకుందాం. ఆవిడ టాపిక్ ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అనమాట. సో అదేంటంటే ఫ్లోరా గారు వాష్రూమ్స్ గ్లాసెస్ క్లీన్ చేస్తా సెకండ్ డే అయితే ఫుల్ వర్క్లో నిమగ్నం అయిపోయారు అనమాట. దాని తర్వాత ఫ్లోరా గారు ఇలా అంటారన్నమాట. సో నేను చెప్తున్నాను ఫ్లోరా గారి గురించి. ఆవిడ క్లీనింగ్ చేస్తా అక్కడే రుద్దిన చోటే రుద్ది, కడిగిన చోటే కడిగి అర్థమే రుద్ది, ఇంకా అక్కడే ఉండిపోతుంది అనమాట. ఆవిడ వేరే క్లీనింగ్ అయితే ఇంకేం చేయట్లేదు, అక్కడే ఉండిపోయింది. నేను మార్నింగ్ నుంచి దగ్గర 2 hours అదే సింక్ దగ్గర క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. రుద్దిన చోటే రుద్దుతుంది. అసలు బాబోయ్ అనుకున్నాను నేనైతే కనుక. అలా సింక్ దగ్గర నుంచి ఆవిడ అసలు కదలటం లేదు. బర్నీ అండ్ రితు, తనుజ, దాని తర్వాత రాము చాలాసేపు ఒక చోటే కూర్చున్నారు. ఆ డిస్కషన్లో కూడా ఏం జరిగిందో నేను చెప్తాను. మెయిన్ పాయింట్ ఏంటంటే సంజన గారు కిచెన్లో ఉన్న ఆరెంజెస్ అన్నీ దాచేస్తారు.
అది దాచేసి ఆవిడ పైన షెల్ఫ్లోనే పెట్టేస్తారనమాట. సంజన ఇలా చెప్తారనమాట తీసేటప్పుడు బిగ్ బాస్ గారికి, సార్ బిగ్ బాస్ లైక్ కెప్టెన్గా నా మాట ఎవరు వినటం లేదు, తనకి ఎవరు సపోర్ట్ చేయలేదు అని చెప్పి బిగ్ బాస్ గారికి చెప్తుంది అనమాట. దాని తర్వాత ఓనర్స్ అంటారు ఇంట్లో దొంగతనం జరగనివ్వను అని చెప్పి ఒక డైలాగ్ వస్తుంది అనమాట. ఓనర్స్ అందరు కలిసి ఒక మాట చెప్తారు, ఇంట్లో అసలు నేను దొంగతనం జరగనివ్వను. సో దాని తర్వాత అనుకుంటే పెద్ద గొడవ పెట్టేసింది పొద్దున్నే, బట్ ఇంకా ఏం జరగల అని చెప్పి అక్కడ డిస్కషన్ జరిగిపోద్ది అనమాట. సో నేను చెప్తాను ముందు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా. సో అది టాపిక్. ఇంకా మార్నింగ్ అనే సాంగ్కి రాము రాఘవుడు అయితే కనుక డ్యాన్స్ తిరగొడతాడు. సో అది కనుక తనని అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అండ్ కమింగ్ టు అనదర్ పాయింట్, సంజన ఫ్లోర్ రితుకి కూడా పెద్ద గొడవ. ఎస్, సంజనాకి అండ్ ఫ్లోరాకి కూడా ఒక గొడవ జరుగుతుంది. సో అదేంటంటే కనుక నేను చెప్పాను కదా, షింకు దగ్గరవి ఏవైతే అక్కడ పెట్టేసినవి ఉన్నాయో, లూఫా కానీ టూత్ బ్రషెస్ కానీ పేస్ట్లు కానీ అవన్నీ తీయకుండా అక్కడే పెట్టేస్తారు. సో చిన్న చిన్న థింగ్సే కదా అక్కడ పెట్టేసుకుని ఉంటుంది. సో ఆ మాటకి తనుజ రిప్లై వస్తుంది, ఇప్పుడు నేను కిచెన్ డ్యూటీలో చేస్తున్నాను యాజ్ ఏ మెయిన్ కుక్గా. సో మెయిన్ కుక్గా నేను కిచెన్ డ్యూటీలో చేస్తున్నప్పుడు ఏమైనా చిన్న చిన్నవి ఉంటే నేను పక్కన పెట్టేస్తాను కదా. సో పలానా వాళ్ళు పెట్టారు, ఎందుకు పెట్టారు ఇక్కడ చెప్పాను నేను అందరితో గొడవ వేసుకుంటానా? యాక్చువల్లీ ఏంటంటే అసలు ఫ్లోరా సైన్ యొక్క వర్డ్స్ చెప్పడం కూడా అలా కరెక్ట్ కాదు. అక్కడ ఏమైనా ఉంటే పెట్టేస్తే ఆయన డస్ట్బిన్లో వేసేస్తుందంట. అవి చెప్పడం అలాగే చెప్పింది, డస్ట్బిన్లో వేసేస్తుందంట ఆవిడ. సో ఆవిడకి ఇది ఖచ్చితంగా మైనస్గా అయితే క్యాలిక్యులేట్ అవుతుంది. నామినేషన్ పాయింట్లో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు అందరూ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినప్పుడు రిజు చౌదరి, తనుజ వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. సో నేను అనుకోవడం వీళ్ళిద్దరికి అయితే కనుక నామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా తనకి నామినేషన్ అయితేనే చేస్తారు. సో అక్కడతో ఆ పాయింట్ అనేది అయిపోయింది. దాని తర్వాత నేను చెప్పాను కదా, ఇప్పుడు రితు అండ్ ఫ్లోరా డిస్కస్ లాంగ్ టైం. సో చాలాసేపు డిస్కస్ చేసుకుంటారు. దాని తర్వాత రితు యొక్క ఫ్రాక్ ప్రీవియస్ ఎపిసోడ్లో రితు యొక్క ఫ్రాక్ ఏదైతే ఉందో ఆ ఫ్రాక్ కూడా తన డస్ట్బిన్ పక్కన పెడుతుంది. సో ఆ ఫ్రాక్ స్నానం చేయడానికి ఆల్రెడీ రితు వెళ్ళిందని తెలుసు. సో తను చూసింది ఆల్రెడీ, చూసి కూడా సో రితు వెళ్ళిందని చూసి కూడా తనకు తెలిసి కూడా అక్కడ డస్ట్బిన్ పక్కన పెట్టేసిందని చెప్పి అక్కడ చాలాసేపు అయితే కనుక డిస్కషన్ జరిగింది ఆ టాపిక్. నువ్వు కావాలని చేసావు అని చెప్పి రితు చౌదరి మన ఫ్లోరా మీద అయితే కనుక గట్టిగా వస్తుంది అనమాట. సో అక్కడైతే వాళ్ళిద్దరికి మంచి క్లాషెస్ అవుతుంది గట్టిగా. దాని తర్వాత ఇక్కడతో కంటిన్యూ అయిపోయింది, అక్కడతో ఆ టాపిక్ అయితే కనుక అయిపోయింది. సో తనుజ అగెనిస్ట్గా మాట్లాడుతుంది ఫ్లోరా. సో అక్కడతో ఆ టాపిక్ అయ్యింది. అండ్ పవన్ ఉన్నాడు అక్కడ, తను అంటాడు లూఫా బ్రషెస్ సోప్స్ ఉన్నాయి అక్కడ, అవి మళ్ళీ యూజ్ చేసేవి కదా, ఎవరికి వాళ్ళు తీసేస్తే ప్రాబ్లం ఉండదు, ఓకేనా. దాని తర్వాత తనుజ పవన్కి గొడవ అయింది ఇక్కడ. ఎస్, ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫ్లోరా పవన్, ఇక్కడ పవన్ ఏంటంటే మీకు ఆ క్లీనింగ్ సెక్షన్కి చెప్పాను కదా, వాష్రూమ్స్ దగ్గర దానికి. సో ఓనర్ కదా, సారీ. సో ఆ ఓనర్ రిలేటెడ్గా తను ఏమంటాడంటే కనుక, సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అక్కడ ఉన్నాయన్నీ తను డస్ట్బిన్లో వేసేస్తుంది. సో ఆ చిన్నవి కూడా ఇండివిజువల్గా ఎవరి వాళ్ళు తీసుకోలేరా అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే దాని గురించి కాదు, ఇప్పుడు బ్రష్ ఏముంది, టవల్ ఏముంది, అక్కడ నేను పెడతాను, ఏదో ఆలోచనలో మర్చిపోతా పర్స్పెక్టివ్లో. సో ఆలోచనలో మర్చిపోయినప్పుడు అక్కడ ఉన్న పర్సన్ ఇది నీదే కదా తీసేసుకో అని చెప్పి లేదా పక్కన పెట్టడమో లేదా అక్కడ పెట్టడమో చెప్పకుండా అక్కడ డస్ట్బిన్లో వేసేస్తుంది ఏంటి. రితు చౌదరి కూడా పాయింటే మాట్లాడుతుంది. సో పవన్ నువ్వు వచ్చి అడుగుతున్నావు కదా, బాగానే ఉంది, మొన్న డస్ట్బిన్ దగ్గర నా ఫ్రాక్ పడేసేసింది, నీకు చెప్పే పడేసిందా, నీ పర్మిషన్ అడిగిందా? అడగలేదు కదా ఆబ్వియస్లీ. సో అడగకుండా ఎలా చేస్తుంది అని చెప్పి మంచి క్వశ్చన్ అయితే రితు చౌదరి చేస్తుంది. అక్కడ పవన్ కూడా ఆ మాటకి ఏం మాట్లాడ్డారు అనమాట. కనుక మన ఇమాన్యుయల్ బ్రదర్ గురించి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా మాట్లాడుతూ, తన మంచి ఆర్టిస్ట్, మంచి స్కిల్ ఉన్న పర్సన్ అయినా కూడా తను చెప్పులు చేతిలో పట్టుకొని నడుస్తూ ఉంటారు. తనకు
మంచి లక్షణం, అది బ్యాడ్. అది ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా లేదు, అది తన యొక్క స్కిల్కి అదే ద బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టుగా చెప్తారనమాట. మళ్ళీ తనుజ గారు చెప్తారనమాట భరణికి మొత్తం జరిగిందంతా ఇష్యూ. ఒక చోట కూర్చున్నాడు అనమాట. తనుజ గారు మొత్తం భరణికి ఇలా వచ్చారు, దాని తర్వాత ఫ్లోరాకి ఋతుకి జరిగిన ఇష్యూ మొత్తం చెప్తారు అనమాట తనుజ గారు. కిచెన్లో మనం చిన్నవి ఉంటే మనం చూసుకుంటాం కదా, ఎవరైనా పెడితే మనమే తీసేసుకుంటాం కదా, చిన్నవి కూడా ఎందుకు హైలైట్ చేస్తారు ఎందుకు అంటుంది తనుజ. ఈ పాయింట్ ఏంటంటే, సో కిచెన్లో చిన్నవి కూడా పెట్టడం అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్, కిచెన్లో ఏమన్నా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఏమన్నా పెట్టేస్తాం కదా, చిన్నవి ఏమన్నా ఎవరైనా వచ్చి తీసేసి ప్లేట్ ఆడ పెట్టినా, యాపిల్ కట్ చేసేసుకుని అక్కడ పెట్టినా, అదంతా తీసేస్తాం ఇండివిజువల్గా. అక్కడ పెట్టింది తీసి ఇది నువ్వు పెట్టావా అని చెప్పి ఎవరితో ఫైట్ చేయరు. సో అక్కడ తనుజ గారు మంచి పాయింట్ మాట్లాడారు. దేనికంటే కనుక ఇప్పుడు వాష్రూమ్ ఇదే చాలాసేపు ఈ టాపిక్ అయితే కనుక డిస్కస్ చేశారు. ఇది యాక్చువల్లీ చిన్న పాయింటే, బట్ ఇక్కడ హైలైట్ చేసింది ఎవరైతే కనుక ఫ్లోరా సైని. సో ఫ్లోరా సైనికి అయితే అందరి నుంచి అక్షంతలు అయితే పడతాయి అనమాట. సో మన భరణి గారు కూడా తనుజ గారు ఇలాగే చెప్తారనమాట. సో చిన్న ఏమైనా ఉంటే మనం తీసేసుకుంటాం కదా, ప్రతిదీ ఫ్లోరా సైని హైలైట్ చేస్తుంది, ఏదైనా ఉంటే డస్ట్బిన్ వేస్తుందంట అని చెప్పి అక్కడితో చెప్తారు. ఇక్కడతో షురు యాపిల్స్ గురించి టాపిక్ ఇక్కడ వస్తుంది అనమాట. ఎవరు అడుగుతారు ముందు, రీతి చౌదరి అడుగుతుంది ఏమని, ఆరెంజెస్ ఉండాలి కనిపించట్లేదు ఏంటి ఏమైందని చెప్పి అడుగుతుంది. దాని తర్వాత మన గుండు భాయ్ ఒకటి మిస్ అయింది, ఆరెంజ్ మిస్ అయింది. ఆయన అయితే కనుక వచ్చేస్తాడు ఇక. సో ఎవరు తీసారు ఏంటని చెప్పి ఇక మనోడికి ఆగదు కదా తెలిసిన తర్వాత. మనం ఇంగ్లీష్లో చెప్తారనమాట, సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, some boys are missing, where are you going, some oranges are going missing. ఓకే, ఫన్నీగానే ఏమనుకోవద్దు, చెప్తుంది ఓన్లీ ఫన్నీగానే, ఎంటర్టైన్ చేస్తున్నాం కదా, సో అందువల్ల ఫన్నీగా నేను చెప్తున్నాను. ఇక్కడ ఇంకో తర్వాత ఏంటంటే సంజన, తనుజ, భరణి గారు అక్కడే ఉంటారు. ఇక్కడ తనుజ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట, తన వాయిస్ వినిపించట్లేదు. బిగ్ బాస్ ఇది ఒక ప్రాబ్లంగా మనకి ఉండిపోతుంది. బిగ్ బాస్ ప్రతిరోజు మైక్స్ వినిపించట్లేదు, మధ్యలో నా వాయిస్ కట్ అయిపోతుంది, అక్కడ ఏ పాయింట్ మిస్ అయిపోతామని మాలాంటి వాళ్ళు కొట్టేసుకుంటున్నారు. అక్కడ ఏం పాయింట్ మిస్ అయిపోతుందో మాలాంటి వాళ్ళు కొట్టేసుకుంటున్నారండి. సో దయచేసి బిగ్ బాస్ మా తరపు నుంచి ఒక రిక్వెస్ట్, ఒక్క చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా కొంచెం ఆ మైక్ ఇష్యూ అయితే రాకుండా చూడండి. మీకైతే కనుక ఎక్స్క్యూజ్ చేస్తాం మేమైతే కనుక మా తరపు నుంచి, నా చాలా తరపు నుంచి. ఓకేనా బిగ్ బాస్. దాని తర్వాత తనుజ కట్ చేయడానికి హెల్ప్ చేయమని చెప్తారు. ఎందుకంటే కనుక తనుజ గారు ఒకళ్ళే ఉన్నారు కదా. సో ఒకళ్ళే ఉన్నప్పుడు ఏంటంటే కుక్ వర్క్ అనేది చేసుకోవడం చాలా చాలా కష్టమైపోద్ది. సో అందువల్ల ఏం చెప్తారంటే కనుక అందువల్ల ఏం చెప్తారంటే కనుక తనుజాకి హెల్ప్గా అయితే కనుక మొత్తం ఇక్కడ ఇమాన్యుయల్ బ్రదర్కి వేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అక్కడితో అక్కడ క్లోజ్ అయిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ ప్రియా తను ఏంటంటే కుకింగ్ మానిటర్ కదా, ఇక్కడ అసలు మ్యాటర్ స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ పాయింట్ కరెక్ట్గా వినండి, నేను చెప్తాను అసలు ఏమేం జరిగిందో మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు మెయిన్ కుక్కి ఎవరైనా అసిస్టెంట్ కుక్ ఎవరైనా పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే సో మెయిన్ కుకింగ్ మానిటర్ యొక్క ఇంటిమేషన్ ఉండాలి. ప్రియా లేదు, వాష్రూమ్కి వెళ్ళింది స్నానం చేయడానికి. వెళ్ళిన టైం వీళ్ళందరూ చూసుకొని అక్కడ భరణి గారు ఉంటారు, దాని తర్వాత సంజన గారు ఉంటారు, దాని తర్వాత డిమాన్ పవన్ కళ్యాణ్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మన ఇమాన్యుయల్ బ్రదర్ అయితే కనుక కట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటుందంటే తనుజ, నువ్వు ముందుగా కుకింగ్ మానిటర్ యొక్క సజెషన్ తీసుకో, తను ఓకే అంటే చేయంటది, అక్కడితో ఓకే లేకుండా తను చెప్పింది. సో ఇక్కడ ఏంటంటే ఎవరు చెప్పాలి, ఇమాన్యుయల్ బ్రదర్ వెళ్ళి చెప్పాలి. సో ఇమాన్యుయల్ బ్రదర్ చెప్పడు, తను లేడని చెప్పి ఈలోపు ఏంటంటే మన సంజన గారు చెప్తారు, ఏం ప్రాబ్లం లేదు, నేను యాజ్ ఎ కెప్టెన్గా నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చిన తర్వాత అని చెప్తుంది. సో ఈలోపే ప్రియా రానే వస్తుంది. ఇలా వస్తుండగా తనుజ ఇమాన్యుయల్తో ఒక మాట అంటుంది, నువ్వు ఆల్రెడీ చెప్పావా ప్రియా కెప్టెన్కి, ప్రియా మానిటరింగ్ కుక్కి
కట్ చేస్తున్నా అని చెప్పి అనగానే ఎవరు నాకేం చెప్పలేదే అంటది. సో తను రావడం చూసుకొని అన్నారా అన్న పర్స్పెక్టివ్లో ప్రియా అయితే కనుక ఆలోచిస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఆ పాయింట్ ఏంటంటే అది మెయిన్ ఒక పాయింట్. దాని తర్వాత ఏంటంటే దాని తర్వాత ప్రియా కిచెన్ వంటరంలో ఆరెంజ్ మిస్ అయినాయి. సో ఆ టాపిక్ మీద ప్రియా అడిగిద్ది, ఆరెంజెస్ ఎవరు తీసుకున్నారు, ఇక్కడ ఉన్న అందరిని అడుగుతుంది అనమాట. అండ్ తను అంటుంది, ప్రియా నన్ను ట్రిగర్ చేయడానికి ఇదంతా చేశారా అని చెప్తుంది. ఎందుకంటే తను లేని టైంలో జరిగింది కదా. ప్రియా ఆప్షన్స్లో ఆరెంజ్ మిస్ అయ్యాయి అన్న ఫాల్స్ అవిగేషన్స్ రావడానికి చేశారా అంటది. దాని తర్వాత ప్రియా అంటది, ప్రతి బ్యాగ్ చెక్ చేస్తాను, పర్సనల్ బ్యాగ్స్ కూడా చెక్ చేస్తాను అందరివి అని చెప్పి స్టార్ట్ చేస్తుంది అనమాట. సో బాత్రూమ్ వెళ్ళే ముందు నేను చూసా అంటది. ఎందుకంటే తను స్నానం చేయడానికి వెళ్ళే ముందు ఆల్రెడీ ఆరెంజెస్ ఉన్నాయి, అది తన భ్రమ. ఆల్రెడీ తను బాత్రూమ్కి వెళ్ళడానికి స్నానం చేయడం ముందే ఆవిడ తీసేసి ముందే దాచేసింది పొద్దున్నే. సో అది ఒక టాపిక్. దాని తర్వాత డైరెక్ట్గా వెళ్ళి క్యాప్టెన్ రూమ్లో చెక్ చేస్తుంది అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అసలు ఆవిడకి క్యాప్టెన్ రూమ్లో వెళ్ళి చెక్ చేయాలని చెప్పి ఎందుకు డౌట్ వచ్చింది అంటే ఎవరైనా చెప్పారా? శ్రీజ చెప్పిందా? శ్రీజ అని చెప్పి ఉండాలిగా, ఇంకెవరన్నా చెప్పడానికి ఇంకెవరు లేరు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సో దట్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ ఏంటంటే ఒకళ్ళకి హౌస్ అండర్స్టాండింగ్స్ లేవు. ఒకళ్ళు శ్రీజ ప్రియ అసలు మెయిన్లో హౌస్లో ఇప్పుడు అసలు ఇలా ఆడితే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఆడియన్స్ యొక్క మనసులో గెలుచుకోలేరు. ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ ఏమో ఇండివిజువల్గా ఉంటా, నేను గ్రూప్ గేమ్ ఆడను, ఫస్ట్ వీక్ దెబ్బకి మనోడు సైలెంట్గా ఒక పక్కన కూర్చుంటున్నాడు ఎవరితో కలవకుండా. దాని తర్వాత ఏమో హరీష్ ఏమో అందరితో కలిసినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. అక్కడక్కడ వీళ్ళ మాటలు వీళ్ళకి హరీష్ అయితే కనుక ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. ఇప్పుడు మన ప్రియాకు కూడా తనే రెచ్చగొట్టాడు ఈ గొడవ జరగడానికి కారణం. ప్రియాని కూడా తనే రెచ్చగొట్టాడు అనమాట. సో ఆ గొడవ జరగడానికి కారణం కూడా, ఇంకా గొడవ పెద్దవడానికి కారణం కూడా తనే. ఇంకో విషయం ఏంటంటే చెప్తాను, అదేంటో ఇప్పుడు. ఇమ్ము అడుగుతావు నువ్వే తీసావా అమ్మ అని చెప్పి ఇమాన్యులు అడుగుతాడు, అమ్మ నువ్వే తీసావని చెప్పి. తనేమో తను తీయలేదంటది. సో ఆల్రెడీ ఇక్కడ మనీష్ గొడవ పెట్టాడు ఏమని, ఇమ్ముని పర్మిషన్ తీసుకోకుండా కట్ చేశాడు. నీ పర్మిషన్ తీసుకోకుండా కట్ చేశాడు. మనీష్ అంటాడు ప్రియాతో, నువ్వు రాగానే ప్రియానే అడిగావా అన్నట్టుగా షో చేశారు అంటాడు మనీష్. అర్థమైంది ఆ పాయింట్? ప్రియా దగ్గరికి వెళ్ళి నువ్వు రాగానే ఇలా చేశారు కావాలని చెప్పి, నీ మీద నిన్ను ట్రిగర్ చేయడానికి ఇలా చేశారని చెప్పి మనీష్ జస్ట్ అలా ఎలిగించి వదిలేస్తాడు ప్రియాని. ప్రియా ఏమో టప్ అని పేలిద్ది అనమాట, బాంబు పేలినట్టు అక్కడ వాళ్ళ మీదకి వెళ్ళిపోయి. ప్రియాని ట్రిగర్ చేశారు, క్యాప్టెన్ రీజన్ ఇమ్మునే కట్ చేయించారు, ప్రియా పర్మిషన్ తీసుకోలేదు. అంటే ఇక్కడ ఎవరో ప్రియా ఏంటో ఇక మీకే వదిలేస్తాను ఆడియన్స్కి, మీరే చెప్పండి ఇంకేంటో. ప్రియా టార్గెటా ఇక్కడ? దాని అర్థం అదేనా? ప్రియా కనిపెట్టేసేది అక్కడ ఉంటుందో పక్కనే ఉంటాయి, ఆల్రెడీ గ్రూప్లో అరేంజ్ చేస్తాయని జరుగుతాయి. దాని తర్వాత శ్రీజ ప్రియా పవన్ కళ్యాణ్ డెమోన్ పవన్ కళ్యాణ్ మాత్రం గురించి చేసుకుంటారు చెప్తుంది. శ్రీజాకి సంజనకి పెద్ద గొడవ అవుతుంది. స్టాండ్ లేదు అంటది, క్లారిటీ లేదు. ఇక్కడ ఏంటంటే ఆ మెయిన్ టాపిక్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే శ్రీజాకి మనం ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ టైం సంజన గారి యొక్క కోపాన్ని చూస్తాం అనమాట. ఎవరి మీద అంటే ప్రియా బిగ్ బాంబ్ రిలీజ్ చేయడానికి మన సంచాలక్గా సంజన గారు మనీష్ గారిని ఎంచుకుంటారు. సో బిగ్ బాంబ్ రిలీజ్ చేయడానికి వెళ్ళి ప్రియాతో డిస్కస్ చేస్తారు అనమాట. ఇక్కడ సూపర్ మెయిన్ కుక్ ఒక ఆవిడే ఉన్నారు, అసిస్టెంట్ కుక్ని ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పి డిస్కస్ చేస్తారనమాట. సో ఇలా డిస్కస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్రియా దగ్గరికి వెళ్తారు. ప్రియా అసలు సంజన మాటలు ఏం వినకుండా మాట ఇస్తే మాట పెరిగి సంజన అయితే కనుక ఫుల్ ఫైర్ అయిపోతుంది. ఫస్ట్ టైం నేను బిగ్ బాస్ హౌస్లో సంజన గారి యొక్క కోపం ఈరోజే చూశాను అనమాట. ఆవిడ అంతా మెయిన్ ఇక కెప్టెన్ రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది. కెప్టెన్ రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చొని ఆలోచించుకొని మళ్ళీ బయటకు వచ్చేసి అందరినీ టెనెంట్స్ని హౌస్ ఓనర్స్ అందరినీ పిలిచి ఒక చోట కూర్చోబెడతారు అనమాట. సో అప్పుడు కూడా మన హరీష్ బాబాయ్ రాడు. హరీష్ బాబాయ్కి ఏమైందో అసలు బిగ్ బాస్ హౌస్లో నేను ఇలా
సంజన గారు గ్రూప్ మీటింగ్ పెడతారు కదా, గ్రూప్ మీటింగ్ పెట్టిన దాంట్లో ఏంటంటే బిగ్ బాస్ ఒక కండిషన్ పెడతారు, బిగ్ బాంబ్ అనేది ఓనర్స్లో ఇవ్వకూడదు. సో మీరు అనేది ఇప్పుడు ఆల్రెడీ ఓనర్స్కి ఇస్తున్నా అని చెప్పి శ్రీజ ఒక పాయింట్ అనేది హైలైట్ చేస్తలా మాట్లాడితే, సో శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఏంటంటే నిజమే, అది హౌస్ యొక్క ఓనర్స్కి బిగ్ బాంబ్ అనేది రిలీజ్ చేయకూడదు. సో ఇక్కడ ఏంటంటే ఫ్లోరా, సైనికి, దాని తర్వాత తనుజాకి, దాని తర్వాత సుమన్ శెట్టి, రాము, వీళ్ళ నలుగురిని గుర్తుపెట్టుకోండి. సో ఫ్లోరా, తనుజానికి ఏమో వేరే వర్క్ చేస్తారు, ఫ్లోరా సైనికి ఏమో వేరే వర్క్ చేస్తారు. దాని తర్వాత మన రాము ఏమో మెయిన్ చెఫ్గా వస్తాడు, సుమన్ శెట్టి ఏమో అసిస్టెంట్ చెఫ్గా వస్తారనమాట. ఇది ఎవరి ఆధ్వర్యంలో ఓకే అంటారనమాట. మెయిన్గా ఈ ప్లాన్ చేసిన ఎవరంటే శ్రీజ, ప్రియా, నేను అనుకున్న పవన్ కళ్యాణ్. ఎందుకనంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే, అంటే లోపల హౌస్లో జరిగే కుక్స్ ఏవి మంచిగా ఉండకూడదా? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే హౌస్ క్యాప్టెన్ని ఉద్దేశించి వాళ్ళిద్దరిని ఎంచుకోవడం జరిగిందా? సో నాకైతే ఇలాంటి డౌట్సే వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే డిమాండ్ పవన్ వచ్చి ఒక మంచి సజెషన్ ఇస్తూ ఉంటాడు అనమాట. అక్కడ పక్క నుంచే ప్రియా, అరే వద్దురా కూర్చో అని చెప్పి ఏదో చెప్తూ ఉంటుంది అనమాట. ఎవరు చూడలేదో పట్టించుకోలేదు అనుకుంటుంది ఏమనుకుంది. ఇలాంటి చిన్నవి కూడా పట్టించుకుంటారు. ఇప్పుడు ఒకటబ్బా నేను ఫైనల్గా చెప్పేది, శ్రీజ దాని తర్వాత ప్రియా ఇండివిజువల్గా ఆడితేనే గేమ్ అయితే కనుక ముందుకి వాళ్ళని ఆడియన్స్ అయితే కనుక లైక్ చేస్తారు. ఇలా ఇండివిజువల్గా కాకుండా ఇద్దరు కలిసి కంబైన్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఆడుకుంటే కనుక అది జరగదు. ఆడియన్స్ అయితే కనుక ఖచ్చితంగా చూస్తూ ఊరుకోరు. వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయడానికి ఛాన్సెస్ ఉండొచ్చేమో చెప్పలేం. బిగ్ బాస్ హౌస్లో ఈ తెలుగు సీజన్ అయిన కనుక వేరే లెవెల్లో ఉండబోతుంది. ఏ టైంలో ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆల్రెడీ లాస్ట్ వీక్ చూశారు కదా, శ్రేష్ఠి ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. సో నేనేంటంటే ఇక్కడ హరీష్ గారు కూడా ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఏంటో సింగిల్గా ఉంటున్నాడు, సింగిల్గా చూస్తున్నాడు, నేనేదో వన్ మ్యాన్ ఆర్మీలో ఆయన ఫీల్ అవుతున్నాడు అనుకుంటా. సో నా గెస్ ఏంటంటే ఆయనే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వీక్. సో చెప్పలేము. సో ఇక్కడ నాకు తెలిసి హౌస్లో మంచిగా ఆడుతున్న ప్లేయర్స్లో డిమాండ్ పవన్ ఒకరిని నేను ఐడెంటిఫై చేశాను. దాని తర్వాత శ్రీజ దమ్ము. సో షీ ఈజ్ ఆల్సో వెల్ ప్లేయర్. నేను చెప్తున్నాను శ్రీజ దమ్ము అని ఏం చెప్తానంటే, నువ్వు ఇండివిజువల్గా ఆడితేనే ఖచ్చితంగా హౌస్లో సర్వే చేయగలవు. ఇంకా మాస్క్ మ్యాన్ హరీష్, నేను ఆల్రెడీ చెప్పాను ఆయన గురించి. దాని తర్వాత మర్యాద మనీష్, ఈయన ఏంటంటే వావ్ నాకు తెలుసు, కొంచెం తెలుసు, నాకు అన్నీ తెలీదు, కొన్ని తెలుసు నాకు అని ఇంగ్లీష్ ద్వారా అనమాట. ఒక మాట చెప్పుకోవాలంటే ఇంగ్లీష్ ద్వారా ఏంటంటే చెప్పుకోండి. సో సార్ మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా తెలుగులో మాట్లాడండి సార్, ఎందుకంటే మన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నాట్ ఇంగ్లీష్. బిగ్ బాస్ ఇంగ్లీష్ కాదు కదా సీజన్ 9 అవడానికి. సో దట్ ఈస్ ద థింగ్. ఎస్, సింప్లీ సూపర్, దట్ ఈస్ ద థింగ్. ఎస్, ఐ అండర్స్టాండ్. ఓకే, మీరు అర్థం చేసుకున్నాను నేను అనుకుంటున్నాను. సో వేరేలా అనుకోవద్దు, నేను జస్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పరంగానే చేస్తున్నాను. సో దయచేసి ఎవరు మిస్టేక్గా అయితే అనుకోవద్దు, అర్థం చేసుకోవద్దు కూడా. సో ఏమన్నా చిన్న మిస్టేక్స్ అయితే కనుక ప్లీజ్ దయచేసి దాన్ని కరెక్ట్ చేయడానికి చూడండి. ఎందుకంటే కనుక మన మిస్టేక్స్ అంటే మనిషి అన్నాక మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్ని సర్దుకుంటా వెళ్తేనే ముందుకు వెళ్ళగలం. సో మిస్టేక్స్ వచ్చినాయని చెప్పి అక్కడ ఆగిపోయినా మనం వెనక్కి వెళ్ళలేం, ప్లస్ ముందుగానే వెళ్ళలేం, అక్కడే ఉండిపోతాం. నాది పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక అది. సో కమింగ్ టు నెక్స్ట్, సైలెంట్ అయిపోయారు పాపం నిన్న బిగ్ బాస్ గారి దెబ్బకి. ఆయన అయితే కనుక షీఈస్ నాట్ కెప్టెన్ అని హరీష్ అంటాడు. సో ఇక్కడ ఏంటంటే ఫ్లోరా గారితో చిన్న డిస్కషన్ జరుగుతూ ఉంటే, ఆ డిస్కషన్లో వచ్చినప్పుడు సో ఎందుకు అంత బ్యాడ్ పర్సన్ని ఎంచుకున్నారు కెప్టెన్గా, మంచి పర్సన్ని ఎంచుకోవాలి, నేనైతే కనుక ఉంటే కనుక ఒక రేంజ్కి తీసుకెళ్ళి ఉన్నట్టుగా చెప్తారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి చెప్పుకోవాలి, మనీష్ గొడవలు పెడుతున్నాడని చెప్పాను కదా, ఎందుకంటే ప్రియాకి కిచెన్ వాళ్ళనే తన సొంతగా ఆలోచించి చెప్తాడు. సో డిమాండ్కి కూడా ఇలాగే చెప్తాడు అనమాట. నేను ఇది కరెక్ట్ కాదని చెప్పాను కదా. మెయిన్ పాయింట్ ఏంటంటే సంచాలకుగా మనీష్ దొంగ పనులు ఆగిపోవాలి, వాటిని మనీష్ మానిటర్ చేయాలి. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ, తనకి ఆ కంటెంట్ అనేది ఇచ్చిందనమాట సంజన గారు. సో దాని తర్వాత కొత్త రూల్ అనేది ఒకటి పాస్ చేస్తారనమాట, డబుల్ డ్యూటీ ఎవరికి వేస్తున్నాం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. నేను ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ టైం చెప్పాను కదా. సో శ్రీజ గారు మంచి పాయింట్ చెప్తారు, ఇక్కడ ఏంటంటే ఓనర్స్కి డబుల్ డ్యూటీ లేదని నేను చెప్పాను కదా. సో అదే అక్కడ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడతో ఈ వీడియో అయితే కనుక
క్లోజ్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే కనుక ఆల్రెడీ ఫస్ట్ వీక్ నామినేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎవరిని నామినేట్ చేశారు, ఏ పర్పస్ మీద నామినేట్ చేశారు, ఎందుకు నామినేషన్ చేశారు అని చెప్పి ఆ వీడియో కూడా ఆల్రెడీ నేను చేస్తాను. సో రేపైతే కనుక ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయితే రేపు మ్యాక్సిమం మధ్యాహ్నం అలా అప్లోడ్ చేస్తాను. సో మీకైతే కనుక ఈ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.